షాపూర్ పిఎస్ లిమిట్స్లో హసన్ నగర్ ఏరియాలో కార్డన్ సెర్చ్, తర్వాత నాకాబందీ, సర్ప్రైజ్ సెలెక్టెడ్ ప్లేసెస్ మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 130 మన లోకల్ జోన్ నుంచి, తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 20 ర్యాంక్స్ ఉండే మొత్తం స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కలిసి 150 మందితో కలిసి చేశాం ఇది. దీంట్లో ఈ చెకింగ్లో 4 బెల్ట్ షాప్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 39 లీటర్స్ లిక్కర్ 20,000 పడుతున్నది 4 బెల్ట్ షాప్స్ దొరికాయి. వాళ్ళందరి మీద కూడా కేసు కడతాం ఎక్సైజ్ యాక్ట్లో. అట్లనే మన చెకింగ్లోనే ఒక పీడిఎస్ రైస్ ఒక 12 క్వింటాల్స్ తీసుకొని వెళ్తున్న ఒక ఆటోని మనం సీజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్లో కేసు కడతాము. అలానే వెహికల్ ఎక్కడైతే నాకాబందీ చేస్తున్నామో దీంట్లో ఆ ఒక్క ఏరియాలో 51 వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కావచ్చు, లేక వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి కావచ్చు, అసలు నెంబర్ ప్లేట్ లేనివి కానీ దొరికాయి. దీంట్లో 17 వెహికల్స్ టోటల్గా నెంబర్ లేకపోవటం కానీ, లేకపోతే సగం నెంబర్ వాళ్ళు తీసేయటం కానీ జరిగింది. ఇప్పుడు ఈ 17 వెహికల్స్లో ఈ మధ్య కాలంలో దొంగతనమైనవి కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం. వీళ్ళందరి మీద కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాళ్ళు ఉన్నట్టు మీద, బగర్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే హసన్ నగర్ ఏరియాలో 15 రౌడీ షీటర్స్ ఉన్నారు. అందరినీ కూడా సర్ప్రైజ్గా చెక్ చేయటం, వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో అనుమానాస్పద ఏమీ లేదు. అంటే ఈరోజు చేసిన దాంతో పబ్లిక్లో ముఖ్యంగా ఆ కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇది అప్పుడప్పుడు చేస్తుంటే మా దగ్గరికి కొత్త వాళ్ళు రారు, లేకపోతే మా ఏదైతే నెంబర్ లేని తిరగకుండా ఉంటాయి, సో మా వాళ్ళు కూడా పోవు అనే ఉద్దేశంతో 3-4 చోట్ల పబ్లికే మళ్ళా రండి మంత్లీ ఒకసారి ఇది చేస్తే బాగుంటుందని అడగటం జరిగింది. హ్యాపీగా ఉంది. స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ అయినారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం పోలీస్?